హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్‌లో దొండకాయ మసాలా కర్రీ అండి. ఈ కర్రీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కానీ ఈ కర్రీని ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగ గింజలు వేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి వేరుశెనగ గింజల్ని 70% వరకు ఫ్రై అయినాక, ఇప్పుడు దీనిలోకి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. తర్వాత 4-5 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 యాలుక్కాయ వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి. ఈ గసగసాలు వేశాక ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. 1-2 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలండి. ఇప్పుడు నేను 300 గ్రాములు దొండకాయల్ని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ కర్రీకి పచ్చిగా ఉన్న దొండకాయలైతేనే బావుంటాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఒక 5-7 మినిట్స్‌లో ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. మనం ఫ్రై చేసేటప్పుడే దొండకాయ ముక్కలనేవి 70% వరకు కుక్ అయిపోతాయి. ఇదిగో ఈ విధంగా లైట్‌గా కలర్ చేంజ్ అవుతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయినాక ఈ దొండకాయల్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందామండి. ఇదిగోండి ఇలా ప్లేట్‌లోకి తీసి ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకొని, జీలకర్ర అనేది కొంచెం ఫ్రై అయినాక, ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ మసాలాకి వాటిలో కొంచెం 2 ఇంచుల చింతపండు వేసుకొని, కొంచెం కొంచెం వాటర్ పోసుకొని, స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయినాక ఇప్పుడు దీనిలోకి 2 కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలండి. 2 మీడియం సైజ్ టొమాటోల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు టొమాటోల్ని మిక్సీలో గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసుకుందామండి. టమాటా ముక్కలనేవి చక్కగా మగ్గిపోతాయి. ఇదిగోండి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలనేవి చక్కగా మగ్గిపోయాయండి. కొంచెం మనం గరిటతో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే ఈజీగా నలిగిపోతాయి. ఇలా టొమాటో ముక్కలన్నీ చక్కగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. మీరు మీకు టేస్ట్ తగ్గట్టు కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ పేస్ట్‌ని, మసాలా పేస్ట్ అంతా దీనిలో వేసేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి తిప్పుకుంటూ ఉంటే మనకి మసాలా పేస్ట్ అనేది చాలా దగ్గరగా వస్తదండి.
ఈ మసాలా పేస్ట్ అనేది చక్కగా కుక్ అయిపోవాలండి. ఆయిల్ సెపరేట్ అవ్వాలి. అప్పటి వరకు మనం ఉడికించుకోవాలి. కొంచెం అడుగంటుకుంటదండి. ఏం పర్వాలేదు. మనం గరిటెతో తీసేస్తే వచ్చేస్తుంది. ఇదిగోండి మసాలా పేస్ట్ వేసాక ఈ విధంగా దగ్గరగా కుక్ అయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి. అప్పటి వరకు కూడా మనం చక్కగా కుక్ చేసుకోవాలి. చూసారా ఆయిల్ సెపరేట్ అయింది కదా! ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 200 ml వరకు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి ఇలా కలిపేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. మనం వాటర్ యాడ్ చేశాక ఇది ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండీ గ్రేవీ. ఇదిగోండి ఉడకడం స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను వేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసి మూత పెట్టేద్దామండి. దొండకాయ ముక్కలు కూడా మెత్తగా కుక్ అయిపోతాయి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్‌గా అయ్యి ఆయిల్ అనేది కాస్త సెపరేట్ అవుతదండి. అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారా? గ్రేవీ అనేది కొంచెం థిక్ అయింది కదా! ఇది ఆరేసరికి ఇంకా థిక్ అవుతదండి. ఇదిగోండి దొండకాయ ముక్క మీకు చూపిస్తున్నా చూడండి. చక్కగా కుక్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు ఏమన్నా కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు పట్టిందండి. మీరు చూసినట్టయితే లైట్‌గా పైన ఆయిల్ సెపరేట్ అయింది చూసారా? ఇప్పుడు చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇది కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెం గరం మసాలా, పావు టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఈ కర్రీ అనేది మనం వాటర్ యాడ్ చేసినప్పటికి ఇప్పటికి చూసారా కొంచెం గ్రేవీ థిక్ అయింది. థిక్ అయ్యి ఆయిల్ అనేది చూసారా ఇలా సెపరేట్ అవుతదండి పైన. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.